వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి అన్నదాతలకు పెట్టుబడి సాయం, రైతు భరోసా విధి విధానాలు ఖరారవ్వకపోవడంతో పాత పద్ధతిలో చెల్లింపులు. దేశ రాజధానిలో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ బెల్స్, పలు ప్రాంతాల్లో క్షీణించిన వాయు నాణ్యత. ప్రమాణాలు గాలి కొదిలేసిన మెడికల్ కాలేజీలు, దేశవ్యాప్తంగా 349 కళాశాలలకు ఎన్ఎంసీ నోటీసులు. సౌత్ ఆఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్కు టీమిండియా రెడీ, ఇవాళ కూడా వాన పడే ఛాన్స్ ఉందంటున్న నిర్వాహకులు. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఆసుపత్రిలో కోలుకుంటున్న కేసీఆర్ ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినీ నటులు చిరంజీవితో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజా జీవితంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. హైదరాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు సహా పలువురు మాజీ మంత్రులు, సినీ ప్రముఖులు కేసీఆర్ ను పరామర్శించారు. ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నేతలు కేసీఆర్ ను పరామర్శించి ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. దవాఖానకు వచ్చే ప్రముఖులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికి కేసీఆర్ ఆరోగ్య వివరాలను వారికి వివరించారు. కేసీఆర్ త్వరగా కోలుకొని తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సోమవారం మధ్యాహ్నం 3:40 సోమాజిగూడలోని యశోద దవాఖానకు చేరుకున్న చంద్రబాబును కేటీఆర్ తీసుకుని వెళ్లారు. కేసీఆర్ దగ్గరికి వెళ్లిన చంద్రబాబు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆరోగ్య స్థితిగతులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. హిప్ మార్పిడి జరిగిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోలుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. ఇక కేసీఆర్ తిరిగి సాధారణ స్థితిలోకి రావాలని సినీ నటుడు చిరంజీవి, ప్రకాష్ రాజ్ ఆకాంక్షించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిన 24 గంటల్లోపే కేసీఆర్ ను నడిపించడంలో వైద్యుల పాత్ర అభినందనీయమంటూ ప్రశంసించారు. కేసీఆర్ చికిత్స పొందుతూ కూడా సినీ పరిశ్రమ ఎలా ఉందని ఆరా తీయటం వారి దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన కేసీఆర్ సర్వదా ఆదర్శవాది అని చెప్పారు సినీ నటులు చిరంజీవి, ప్రకాష్ రాజ్. ప్రస్తుత రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆదర్శవాది అని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఉత్తర దక్షిణ భారతానికి సంక్షేమ వారధి కట్టిన గొప్ప దార్శనిక పాలకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ త్వరగా కోలుకొని పీడితుల గొంతుగా నిలబడాలని ఆయన ఆకాంక్షించారు. దవాఖానలో ఉండి కూడా తమ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారని ఉదహరించారు. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి అదే ఉత్సాహంతో రావాలని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్లో పూజలు నిర్వహించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని సింహాచల ఆలయంలో శ్రీ వరమహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ఈ పూజలు కొనసాగాయి. కేసీఆర్ కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
రైతులకు పెట్టుబడి సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా విధి విధానాలు ఖరారు కాకపోవడంతో గతంలో మాదిరే ఎకరానికి 10,000 అందించాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచే రైతు ఖాతాల్లోకి నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు ఈ నిధులు అందాలని సూచించారు. అటు 2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు ఈ యాసంగి సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని గతంలో మాదిరిగానే అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు బంధు నిధులను ఇవాల్టి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని సూచించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ, 2 లక్షల రూపాయల రుణమాఫీపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు, కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో అమలు సాధ్యాలపై సమావేశంలో రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. రైతు భరోసా పథకంపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించినట్టు సమాచారం. అప్పటి వరకు ప్రస్తుత విధానంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ సీజన్ కు మాత్రం గతంలో మాదిరిగానే ప్రతిరోజు ఎకరాల వారీగా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నారు. అటు వ్యవసాయ రుణమాఫీ పైన ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రూపాయల మేరకు రుణాలు మాఫీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నిజానికి యాసంగి సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని గత నవంబర్ నెలలోనే అందజేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల కోడ్ పేరుతో తొలుత ఎన్నికల సంఘం అనుమతించలేదు. యాసంగి సీజన్ మొదలైన నేపథ్యంలో రైతు బంధు అందజేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసీకి లేఖలు రాసింది. పీఎం కిసాన్ నిధుల పంపిణీకి కేంద్రానికి అనుమతిచ్చిన విధంగానే తమకు అనుమతివ్వాలని కోరింది. ఎట్టకేలకు రైతు బంధు పంపిణీకి నవంబర్ 24న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈసీ 28వ తేదీ వరకు మాత్రమే పంపిణీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఆ వెంటనే 25, 26, 27 తేదీల్లో వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడం, ఆ తరువాత ఈసీ అనుమతులు వెనక్కి తీసుకోవడంతో రైతు బంధు పంపిణీ సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి పాత విధానమే కొనసాగించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018-19 వానాకాలం సీజన్లో రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ ఏడాది వానాకాలం సీజన్ వరకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం 72,817.04 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. తొలి విడతలో ఈ పథకం కింద 50.25 లక్షల రూపాయల మంది రైతులు లబ్ధి పొందగా ప్రస్తుతం ఈ సంఖ్య 68.99 లక్షలకు చేరింది. నీటిపారుదల సామర్థ్యంలో తెలంగాణకు చెందిన ప్రాజెక్టులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. కేంద్రం ఏర్పాటు చేసిన 3 ప్రత్యేక ప్రధాన సంస్థలు ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంపై అధ్యయనం చేశాయి. సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం పేరిట చేసిన ఈ నివేదికను జలశక్తి శాఖ పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని నమోదు చేసింది. నీటిపారుదల సామర్థ్యంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్,
సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనే 3 ప్రధాన సంస్థలు దేశవ్యాప్తంగా 17 మేజర్, మధ్యతరహా ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంపై అధ్యయనం నిర్వహించాయి. వీటితో పాటు కేంద్ర జల సంఘం సైతం నీటిపారుదల ప్రాజెక్టుల నీటి వినియోగ సామర్థ్యాన్ని అధ్యయనం చేసింది. ఆ నివేదికను సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం పేరిట ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ పార్లమెంటు వేదికగా వెల్లడించింది. అందులో తెలంగాణకు సంబంధించిన సాత్నాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. ప్రాజెక్టులను నిర్మించడమే కాకుండా వాటిని సమర్థంగా వినియోగించుకునే అంశాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. నీటి వినియోగంలో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఆయకట్టుకు సాగునీరందడం ఒక కలగా ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం టైల్ టు హెడ్ అనే పద్ధతికి శ్రీకారం చుట్టింది. మొదట చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ క్రమంగా ప్రాజెక్టు సమీపంలోని ఆయకట్టుకు నీరందించే విధానాన్ని అవలంబించింది. ఫలితంగా చివరి ఆయకట్టుకు కూడా సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ మొదటి దశ ఆయకట్టుకే పూర్తిగా నీరందని దుస్థితి నుంచి ఇవాల్టి ఎస్ఆర్ఎస్పీ రెండో దశలోని చివరి ఆయకట్టుకు సైతం నీరందటం విశేషం. కాలువల్లో నిరంతరం సాగునీటిని విడుదల చేయకుండా ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ను అమలు చేస్తున్నది. వారం విడిచి వారం తడిని అందిస్తున్నది. ఈ విధానం వల్ల నీటి వృధాను అరికట్టడమే కాకుండా పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. తెలంగాణ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్. ఎంసెట్ సహా వృత్తి విద్యా కోర్సుల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు ముగిసింది. దీంతో ఈ ఏడాదికి అడ్మిషన్లు ఆఖరయ్యాయి. ఇక కొత్త విద్యా సంవత్సరం నుంచి మన సీట్లన్నీ మనోళ్ళకే దక్కనున్నాయి. దీని ప్రకారం ఎంసెట్లో 70% సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి. లా, బీఈడీ వంటి కోర్సుల్లో 80% మన రాష్ట్రానికి చెందిన స్టూడెంట్స్ సొంతం చేసుకుంటారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వృత్తి విద్యా కోర్సుల్లో ఉమ్మడి అడ్మిషన్లకు 10 ఏళ్ల గడువు విధించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్, పీజీ ఈసెట్, పీఈసెట్ కోర్సుల్లోని కన్వీనర్ కోటా సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం 2014లో జీవో జారీ చేసి 10 ఏళ్ల గడువు విధించింది. ఈ జీవో గడువు 2023-24 విద్యా సంవత్సరంతో ముగిసింది. తాజాగా 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సీట్లకు ఏపీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోనున్నారు. ఎంసెట్కు సన్నద్ధమయ్యే ఏపీ విద్యార్థుల్లో అధికారులు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ ఎంసెట్కు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. 2021లో ఏపీ నుంచి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 51,848 కాగా 2022కు వచ్చేసరికి 53,931కి చేరింది. ఇక 2023లో 56,374కు చేరింది. అయితే వచ్చే కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ అవకాశం లేకుండా పోయింది. ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ ప్రస్తుతం డైలమాలో పడింది. విద్యామంత్రి లేకపోవడం, ఉన్నత విద్యామండలి ఖాళీ కావడంతో వీటి నిర్వహణ సందిగ్ధంలో పడింది. రాష్ట్రంలో ఏటా డిసెంబర్ 3-4 వారాల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణపై కసరత్తు మొదలైంది. సెట్ కన్వీనర్లను నియమించి జనవరిలో అన్ని రకాల షెడ్యూళ్లను విడుదల చేసి మేలో అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది ఎంట్రన్స్ పరీక్షలపై కసరత్తు ఇంతవరకు ప్రారంభం కాలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, కొత్త మంత్రుల్లో విద్యాశాఖను ఎవరికీ కేటాయించకపోవడంతో ఈ అంశంపై దృష్టి సారించేవారు కరువయ్యారు. ఇంతలోనే ఈ ప్రక్రియను చేపట్టాల్సిన ఉన్నత విద్యామండలి కూడా ఖాళీ అయింది. చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకట్రమణల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది.
అటు మంత్రి లేకపోవడం, ఇటు ఉన్నత విద్యా మండలి ఖాళీ కావడంతో ప్రవేశ పరీక్షలపై కసరత్తు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే నీట్, జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల ఆలస్యమైతే అడ్మిషన్లపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. భారత్లో విలీనం తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉన్నదని తెలిపింది. పూర్వపు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్ను విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్కు వీలైనంత త్వరగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడంపై దశాబ్దాల పాటు కొనసాగిన చర్చకు ఈ తీర్పుతో సుప్రీంకోర్టు స్వస్తి పలికింది. సిజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో కూడిన 3 వేరువేరు తీర్పులను వెలువరించింది. ఆర్టికల్ 370 కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, దానిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉన్నదని చంద్రచూడ్ వెలువరించారు. జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని కూడా కోర్టు సమర్థించింది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యలను చంద్రచూడ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 3 కింద జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్గా విభజించడం సబబేనా కాదా అన్న అంశాన్ని తేల్చడం అవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా కల్పించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ, మరోవైపు ఆ రాష్ట్ర శాసనసభకు వచ్చే సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభించాలని ఎలక్షన్ కమిషన్ను ఆదేశిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 373 కింద రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసి ఆర్టికల్ 370ని రద్దు చేయవచ్చని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఇందుకోసం రాష్ట్రపతి రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల సమ్మతిని పొందాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరని తెలిపారు. భారత్లో విలీనమైన తరువాత ఆ రాష్ట్రానికి ప్రత్యేక సార్వభౌమాధికారాలు ఉండవని తెలిపారు. భారత రాజ్యాంగం శిరోధార్యమని మహారాజా హరిసింగ్ భారత్ ఒప్పందం సందర్భంగా పేర్కొన్నారని, 1947లో భారత్లో విలీనమైన సందర్భంగా జమ్మూ కాశ్మీర్కు ఎటువంటి సార్వభౌమాధికారం లేదని గుర్తు చేశారు. అప్పట్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని అన్నారు. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, శాశ్వతం కాదని చెప్పారు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉన్నదని స్పష్టం చేశారు. హక్కుల విషయంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకత ఏమీ లేదని, మిగతా రాష్ట్రాలు యూటీలతో అది సమానమేనని తేల్చి చెప్పారు. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా తీర్చిదిద్దడం కోసమే జమ్మూ కాశ్మీర్కు ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని జస్టిస్ కౌల్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో 1980 నుంచి ప్రభుత్వేతర సంస్థల ద్వారా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు, హింసాత్మక ఘటనలపై దర్యాప్తుకు ఒక నిష్పక్షపాతమైన కమిషన్ను వేయాలని ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. అదే రోజున రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్కు చెందిన పలు పార్టీలు, సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్టికల్ 370 రద్దు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చారిత్రకమైనదని,
పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించిందని చెప్పారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని రాజకీయ పార్టీలు కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. సుప్రీం తీర్పు తీవ్ర నిరాశకు గురిచేసిందని, కానీ 370 రద్దుపై తమ పోరాటం కొనసాగుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ PDP వెల్లడించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.